హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది 12th వీడియో అండి. డే 12 రాంగ్ వర్సెస్ కరెక్ట్ సెంటెన్స్లో. నేను ఇంతకుముందు వీడియోలో మీకు ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చి ఆన్ ద బస్ ఎప్పుడు వాడాలో మీకు చెప్పాను. ఇక్కడ ఇన్ ద బస్ అనేది ఇన్ అనే ఎక్కడ వాడాలి, ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయండి. అంటే నేను ఇందాక వీడియోలో ట్రావెలింగ్ అని స్ట్రెస్ చేసి చెప్పాను మీకు. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ట్రావెల్ అంటే ఎగ్జాంపుల్ మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నా అన్నప్పుడేమో ఆన్ ద బస్ వాడాలి. ఇప్పుడు బస్సు ఇంకా అప్పుడే వచ్చింది బస్ స్టాండ్, మనం అప్పుడే కూర్చున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ బస్సు ఇంకా కదలలేదు, అప్పుడు ఐఎమ్ ఇన్ ద బస్. ఇక్కడ వచ్చి చిన్న ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఆర్ ఈటింగ్ లంచ్ ఆన్ ద బస్ అనేది తప్పు. స్టూడెంట్స్ ఆర్ ఈటింగ్ లంచ్ ఇన్ ద బస్ అంటే ప్రయాణంలో లేదు, అది మేబీ పార్క్ చేసి ఉండొచ్చు. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ట్రావెల్. వెన్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ట్రావెల్ we must use in the bus, eating lunch in the bus. చూడండి, ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఆన్ ద బస్ వాడాలి. మిగతా టైంలో చూడండి, ఎగ్జాంపుల్ నేను ఏదన్నా నా మొబైల్ బస్సులోనే ఉండిపోయింది, లేదా నా బ్యాగ్ బస్సులో ఉండిపోయింది, ద బ్యాగ్ ఈజ్ ఆన్ ద బస్ అనకూడదు, ద బ్యాగ్ ఈజ్ ఇన్ ద బస్. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి కండిషన్ గుర్తుపెట్టుకోండి, లొకేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. మనం లొకేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం అంతే. ఇంకోటి, ఇట్ వాజ్ వెరీ హాట్ ఆన్ ద బస్ అనేది తప్పు, ఇట్ వాజ్ వెరీ హాట్ ఇన్ ద బస్. ఇది వచ్చి మనం లోపల ఉండే టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నాం, టాకింగ్ అబౌట్ కండిషన్ ఇన్సైడ్ ద బస్. అక్కడే ఉంది కదా ఇన్సైడ్ ద బస్, లోపల దాని గురించి మాట్లాడుతున్నాం. సో మనం ఎక్కడ ప్రయాణం చేయట్లేదు కాబట్టి ఇన్ ద బస్ అనే వాడాలి. ఈ 3 కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆన్ ద బస్ ఎప్పుడు వాడాలో మీకు అర్థమైంది, ఇన్ ద బస్ కూడా ఎప్పుడు వాడాలో మీకు అర్థమైంది. ఇప్పుడు బై ద బస్ ఎలా, అది ఎలా ఆ సెంటెన్స్ ఎలా వాడాలో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.